హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మెన్స్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కొన్ని టిప్స్ని మరొకసారి షేర్ చేస్తున్నాను. అవి ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ నేను గిన్నెలు కడుగుతుండగా ఐడియా వచ్చింది, సో మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, చాలాసార్లు స్క్రబ్స్ ఉంటాయి కదా, అదే గిన్నెలో వేసేస్తుంటాను. దానివల్ల సోప్ అంతా పాడైపోతుంది, అలాగే స్క్రబ్స్ కూడా తొందరగా పాడైపోతున్నాయి. అలా కాకుండా ఈ వెజిటేబుల్ లేదా బ్యాగ్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ బ్యాగ్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్లో ఈ స్క్రబ్స్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కాస్త ముడి పెట్టి ఈ ట్యాప్కి ఇలా తగిలించుకుంటే మనం అప్పటికప్పుడు తిన్న ప్లేట్లో కడుగుతాం కదా, అన్ని గిన్నెలు ఇలా కడడానికి అవుతుందని చెప్పట్లేదండి. కొన్ని ప్లేట్స్ కడుగుతాం కదా అప్పటికప్పుడు, ఆ ప్లేట్స్ని ఈ విధంగా కొంచెం సోప్ అప్లై చేసుకొని కడిగేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మనకి స్క్రబ్స్ కూడా ఇదంతా అయిపోయిన తర్వాత మనము క్లీన్ చేసేసామంటే క్లీన్ అయిపోతాయి. లేదు మనకి ఇది కావాలనుకుంటే అక్కడ కొంచెం మనం లూజ్ చేసుకొని ఇది తీసుకొని మనకి పాలు అటువంటి ఏదైనా ఉంటే కనుక విడిగా తీసి తోముకొని మళ్ళీ అందులో వేసేసుకోవచ్చు. వేసుకోవడానికి ముడి మనకి కాస్త కంఫర్టబుల్గా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసేసుకుంటే ఏదైనా ఉంటే పోతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. సో నా టిప్ నెంబర్ 1 అనమాట ఇదైతే. కాస్త ఇక్కడ జారుముడి వేస్తే పైకి వెళ్తుంది. ఈ విధంగా మనము స్క్రబ్స్ యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నా సెకండ్ టిప్ వచ్చేసి, వెండి పట్టీలు ఉంటాయి కదండి, వెండి పట్టీలు కానీ ఏదైనా సరే వెండి మెటల్ కానీ అటువంటివి ఇలా బ్లాక్ అయిపోయిన తర్వాత మనం మెరుగు పెట్టించాలనుకుంటే చాలా అవుతుంది కదా బయటికి తీసుకెళ్తాకి. సో అలా కాకుండా కొంచెం కాలిన్ కనుకుంటే కనుక కొంచెం కాలిన్ వేసి వీటిని ఇలా కాసేపు దీన్ని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టిన తర్వాత ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా సరే మీరు చూడండి, మొత్తం కాలిన్ అంతా ఇలా అయిపోతుంది. ఎందుకంటే మట్టి మొత్తం తీసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, చాలా వరకు మనకి ఇవి కలర్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని మరొకసారి కొంచెం షాంపూ బ్రష్ తీసుకుని మరొకసారి దీన్ని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. కాస్త వాష్ చేసినట్టయితే ఇంకా మట్టి ఏదన్నా ఉంటే పోతుందన్నమాట. మనకి ఉత్తి షాంపూతో చేస్తే వస్తుంది కదా అని అనుకోవచ్చు, లేదండి మనం కాలిన్తో చేసిన మెరుపుకి ఇలా ఉత్తి షాంపూతో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత కొత్తగా అనిపిస్తున్నాయో. ఒకసారి కడిగి చూపిస్తాను చూడండి. ఈ విధంగా చాలా ఈజీగా మనం ఇంట్లోనే మెరిగి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే నా టిప్ నెంబర్ 3 వచ్చేసి, ఇంకా వెండి వస్తువులు ఇలా బాగా బ్లాక్ అయిపోతాయి కదా, వీటిని క్లీన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే వీటిని ఈ విధంగా చేయాలంటే ఇదే కాలిన్ తీసుకుని ఇలా ప్లేట్లో కొంచెం వేసాను. అలాగే ఈ కాలిన్తో పాటు కొంచెం పేస్ట్ అది షాంపూ వేసాను. షాంపూ వేసిన తర్వాత రెండు ఒకసారి కలిపేసుకుని మనకి గిన్నెలు ఉన్నాయి కదా, ఈ బౌల్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రష్తోనే అప్లై చేస్తున్నాను, లేదంటే మీరు స్క్రబ్స్ అయినా వాడచ్చు. ఇలా శుభ్రంగా నురగ వచ్చేంత వరకు బాగా దీన్ని అప్లై చేసి దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయండి. అలాగే మరొక 2 వస్తువులు ఉన్నాయి, వాటిని కూడా ఇదే విధంగా నేను అప్లై చేస్తున్నాను. ఒకసారి బ్రష్తో బాగా తోమి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎల్లో షేడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే చూడండి లాస్ట్లో మీకు అప్పుడే షాప్లో తీసుకొస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా షైనింగ్ వస్తుంది. దీన్ని కూడా అదే విధంగా అప్లై చేసి కాసేపు వీటన్నిటిని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకున్నట్టయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం వెనిగర్, అలాగే 1 స్పూన్ లేదా 2 స్పూన్ మనం తీసుకునే సామాన్ని బట్టి 2 స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలండి. ఇవి ఇలా వేసిన తర్వాత ఇలా పొంగి వస్తుంది కదా, అప్పుడు దీన్ని కూడా మరొకసారి మనం అంతకుముందు ఏదైతే అప్లై చేసి ఉంచామో అదే బౌల్కి అదే విధంగా మళ్ళీ అప్లై చేయాలన్నమాట. లేదనుకుంటే మనం స్క్రబ్స్ తీసుకుని డైరెక్ట్ స్క్రబ్తో చేయొచ్చు. ఇక్కడ నేను స్క్రబ్ యూజ్ చేయకుండా హ్యాండ్ తోటే ఈజీగా చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి హ్యాండ్తో తోమితే కూడా చాలా ఈజీగా వదిలిపోతుందని చూపించడం కోసమే హ్యాండ్తో నేను క్లీన్ చేస్తున్నాను. ఒకసారి బాగా తోమిన తర్వాత ఒకసారి కడిగి చూపిస్తాను చూడండి. మీకు ఇందాక చూసారు కదా ఈ బౌల్ ఎంత బ్లాక్ అయిపోయిందో, అసలు నేనైతే వదలదాని అనుకున్నాను, కానీ చాలా ఈజీగా అయిపోయింది. చూసారు కదా కొత్త గిన్నెలు అలా మెరుస్తుందో. మిగతావి కూడా ఇవి కూడా ఎక్కువసేపు నానిని కాబట్టి చాలా ఈజీగా చేతితోటే మనం ఇలా తోమితే వచ్చేస్తుందండి. లేదనుకుంటే మీరు స్క్రబ్ యూజ్ చేయొచ్చు.
ఇక్కడ కార్నర్స్లో కొంచెం బ్లాక్ ఉందని బ్రష్ పెట్టాను, లేదా మిగతాదంతా చేతితోటి నేను వాష్ చేస్తాను అన్నమాట. అదేవిధంగా మిగతాది కూడా ఇలా ఒకసారి చేతితో బాగా తోమిన తర్వాత ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. ఇంకొంచెం వాటర్లో నేను మార్చి కడుగుతున్నాను. చూసారు కదా, మనకి కొత్తగా షాప్లో తీసుకొస్తే ఎలా ఉంటాయో అలా మెరుస్తున్నాయి కదండి. ఈ విధంగా ఈజీగా వీటిని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది నా టిప్ నెంబర్ 3. అలాగే టిప్ నెంబర్ 4 వచ్చేసి మనకి హెయిర్ బోర్డ్స్ తీసుకుంటాం కదా. ఇవి ఏంటంటే మనం ఇలా ప్యాకింగ్లో ఉంచినట్టయితే కనుక గమ్ము తీసినా పెట్టకపోయినా పాడైపోతాయి అనమాట. క్లోజ్ చేయకపోతే పాడైపోతాయి తొందరగా. అలా కాకుండా మనకి ఇలా హనీ బాటిల్స్ ఉంటాయి కదండి. ఈ హనీ బాటిల్స్ అవి కరెక్ట్గా పడతాయి అనమాట. కలిపి పెట్టి చూపిస్తాను చూడండి. మనకేంటంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి, అలాగే క్లోజ్ చేసేస్తే పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను హనీ బాటిల్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇవేంటంటే బయట ఎక్కడైనా ప్యాకింగ్లో పెడితే చల్ల చెదురు అయిపోతూ ఉంటాయి, లేదా కిడ్స్ అరౌండ్ అంటే పాడు చేసేస్తారు. ఇలా బాటిల్లో పెట్టుకున్నట్టయితే నీటికి ఎప్పటికప్పుడు మనం కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు. చూసారు కదండి, ఏ విధంగా అన్ని లైన్లో పెట్టేసుకోవచ్చు. తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదండి. ఒక ప్యాకెట్ అయితే ఫుల్గా ఈ హనీ బాటిల్లో పట్టేస్తుంది అనమాట. ఈ విధంగా దీన్ని వాడుకోవచ్చు. ఇది నా టిప్ నెంబర్ 4. ఇక టిప్ నెంబర్ 5 వచ్చేసి ఇలా మనకి ఖాళీ రీఫిల్ అయిపోయిన తర్వాత ఉంటాయి కదా పెన్స్. నేను ఇక్కడ రీఫిల్ తీసి చూపిస్తున్నానండి. ఇలా రీఫిల్ తీసేసిన తర్వాత ఈ పెన్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే, క్యాప్ ఉండాలి ఖచ్చితంగా. క్యాప్ ఉన్నది తీసుకోండి. ఇలా వెనకాల ఉన్న క్యాప్ని ఒకసారి తీసి మనకి నీడిల్స్ అవి ఉంటాయి కదండి, ఈ నీడిల్స్ని ఈ పెన్స్లో వేసుకొని వెనక క్యాప్తో క్లోజ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ మిషన్ కుట్టే నీడిల్స్ ఉంటాయి కదా, అవి అలాగే హ్యాండ్ వర్క్ చేసే నీడిల్స్ 2 కలిపి వేసానండి. ఓన్లీ హ్యాండ్ వర్క్ చేసే నీడిల్స్ వేస్తే ఇక్కడ క్యాప్ తీయగానే కింద నుంచి వస్తాయి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మిషన్ సూదులు వేస్తే వెనక నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా అయినా సరే ఇందులో పెన్సిల్ ఇలా వేసుకుని క్యాప్ క్లోజ్ చేసినట్టయితే మనకి మిషన్ బాక్స్ ఉంటుంది కదా, ఆ కిట్తో పాటు ఇది కూడా అందులో వేసుకుంటే మనకి మిస్ కాకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ట్రై చేసి చూడండి. ఇది నా టిప్ నెంబర్ 4 అండి. లేదు అంటే కనుక మనకి ఇలా థైరాయిడ్ బాటిల్స్ అని చిన్న మెడిసిన్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా వేసుకోవచ్చు. మిషన్ నీడిల్స్ అయితే కనుక వీటిలో వేసుకొని, ఒక హ్యాండ్ వర్క్ నీడిల్స్ అయితే కనుక పెన్సిల్ వేసుకుంటే ఈ 2 కూడా మనము టైలరింగ్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడంటే అప్పుడు మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. నేను ఇందులో మిషన్ నీడిల్స్ వేసాను. చూసారు కదా, ఈ 2 కూడా మనము టైలరింగ్ బాక్స్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే టిప్ నెంబర్ 6 వచ్చేసి మన ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదండి. నేను ఇక్కడ చిన్న మిర్రర్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. మనకి డస్టింగ్ టేబుల్ మిర్రర్ అయినా కానీ, బీరువాకి వచ్చే మిర్రర్స్ అయినా కానీ, ఏవైనా సరే ఇదే విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత జిడ్డుగా కనిపిస్తుందో. దీన్ని కొంచెం పౌడర్ వేస్తున్నాను. పౌడర్ వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని చూడండి, ఇక్కడ నేను క్లాత్ పోదు ఓల్డ్ మాస్క్ వాడుతున్నాను. క్లాత్ తీసుకుని కాస్త ఓపికగా తుడిచేయాలి. తుడిస్తే మనం వాటర్ పెట్టి క్లీన్ చేస్తే అలా వస్తుంది, అలాగే వస్తుందండి. వాటర్తో ఎప్పుడు మిర్రర్స్ని క్లీన్ చేయకూడదు. సో చూసారు కదా, చాలా క్లీన్గా వచ్చేసింది. ఇంకా కొంచెం మరకలు కనిపిస్తున్నాయి కదా. అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక్క డ్రాపు మా బాబుని వాటర్ తీసుకురమ్మంటే చూడండి క్యాప్తో తీసుకొచ్చాడు. ఒక్క డ్రాప్ జస్ట్ అలా తగిలించి అదే క్లాత్తో మళ్ళీ తుడిచేయండి. ఇంకేదైనా బాగా పట్టేసిన మరకలు ఉంటే కనుక అవి కూడా పోతాయి. అలా ఒక 2 నిమిషాల పాటు తుడిచినట్టయితే పూర్తిగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఇందాక మీకు ఎలా కనిపించింది జిడ్డుగా, ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది కదండి. డిఫరెంట్ అయితే తెలుస్తుంది కదా. ఈ విధంగా మిర్రర్స్ని చాలా ఈజీగా, అవి డస్టింగ్ టేబుల్ కానివ్వండి, లేకపోతే బీరువాకి వచ్చే మిర్రర్సే కానివ్వండి, ఏదైనా సరే ఇదే విధంగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది నా టిప్ నెంబర్ 6 అన్నమాట. అలాగే టిప్ నెంబర్ 7 ఏంటంటే, ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎక్కువసార్లు ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా వేయగా మిగిలినవి ఉంటే కనుక ఇవన్నీ ఇలాంటి బట్టలకు పెడతాం కదా, క్లిప్స్ ఉంటాయి కదండి, ఆ క్లిప్స్తో దీన్ని ఎలా ఫోల్డ్ చేసేస్తాను. ఫోల్డ్ చేసేసి
ఈ క్లిప్స్ పెట్టేసి ఉంచేస్తాను. అవి అన్నీ కలిపి ఇలాంటి ప్యాకెట్స్ అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటాను. అన్నిటికన్నా డబ్బాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కదా. సో ఈ విధంగా నేను వీటిని స్టోర్ చేస్తాను అన్నమాట. అలాగే టిప్ నెంబర్ 8 అంటే మనకి లైజాల్ బాటిల్స్ ఉంటున్నాయి కదండి. ఇది లైజాల్ కాదు, అదే టైప్ ఆఫ్ బాటిల్ అనమాట, వేరే కంపెనీ. సో ఇప్పుడు దీనికి పైన ఉన్నటువంటి కవర్ తీసేయండి. ఇది నా లాస్ట్ టిప్ అండి. సో కవర్ తీసేసిన తర్వాత నేను ఏదో కట్ చేస్తానంటే మా బాబు కొంచెం హోల్ చేస్తాడు దాన్ని. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా దీన్ని కట్ చేయండి. కాస్త జాగ్రత్తగా చేయండి, లేదంటే అటు ఇటు అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా. అలాగే పై టాప్ అంతా తీసేయాలన్నమాట. కొంచెం టైం తీసుకుంటుంది దీనికైతే, కానీ యూజ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది చూడటానికైతే. నిజంగా బ్లేడ్ కానీ ఏదైనా షార్ప్గా ఉండేటటువంటి దాంతో కానీ దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వన్ సైడ్ అంతా ఓపెన్ చేసేసిన తర్వాత ఒక సైడ్ కట్ అవ్వకూడదండి. మిగతాదంతా కూడా ఇలాంటి సిజర్ ఇలాంటిది ఏదైనా ఉంటే తీసేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు కాస్త నీట్గా ఉండడానికి ఎడ్జెస్ మరొకసారి కట్ చేస్తాను. ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే హోల్ చేస్తున్నానండి. మనం దీన్ని ఎక్కడైనా వాల్కి తగిలించుకునే విధంగా అయితే కనుక ఇక్కడ హోల్డ్ చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే కనుక హోల్డ్ చేయక్కర్లేదు అనమాట. మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనకి ఏదన్నా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా పెట్టుకుని ఎక్కడైనా వాల్కి తగిలించుకుంటే కిడ్స్ తీయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక దీన్ని డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి. నేను చిన్న డెకరేట్ చేసి చూపిస్తున్నాను. నా దగ్గర గ్లిటర్ పేపర్ ఉంది. సో దాంతో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే అంటిస్తున్నాను. లేదంటే మీరు గ్లూ పెట్టి అంటించండి. ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవకుండా ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా డైరెక్ట్ అంటిస్తే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఊడిపోతుంది. సో మీకు ఒక ఐడియా కోసం మాత్రమే నేను అంటించి చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ ఎడ్జెస్ దగ్గర కూడా ఈ విధంగా గ్లిటర్ పేపర్ని అంటించేసేయాలి. ఇది ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగుంటుంది. నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా మంచి ఐడియాస్ ఉంటే ఆ విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా లైజాల్ బాటిల్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ లైన్లో కూడా సేమ్ అలాగే 3 లైన్ల కింద కట్ చేసి అంటిస్తున్నానండి. దీన్ని మిడిల్లో అంటిస్తున్నాను. అదేవిధంగా థర్డ్ లైన్ కూడా అంటించుకోవాలి. ఇలా నేను ఒకే పేపర్ ఉంది నా దగ్గర కాబట్టి 3 లైన్ల కింద అంటించి ఈ విధంగా సింపుల్గా నేను దీన్ని డెకరేట్ చేశానండి. చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో. చూసారు కదా, చాలా ఈజీగా దీన్ని చేసేయచ్చు, పెద్ద టైం కూడా ఏం పట్టదు. చూసారు కదండి. ఇప్పుడు దీంట్లో ఇలా దువ్వెనలు కానీ లేదా చిన్న చిన్న వస్తువులు కానీ ఏదైనా పెట్టుకుని ఇక్కడ టేబుల్ మీద కానీ పెట్టుకోవచ్చు, లేదంటే వాల్కి కాళ్ళని తగిలించుకోవచ్చు. చూసారు కదండి, చాలా చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇది వచ్చేసి నా ఫైనల్ అండ్ లాస్ట్ టిప్ అనమాట. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.